ఇంతవరకు మనుషులు సహాయపడాలని పరుగులెత్తేవేమో, రాజకీయవేత్తలు సహాయపడాలని పరుగులెత్తేవేమో, వాళ్ళు వీళ్ళు సహాయపడాలని చెప్పులు అడిగేలా తిరిగి అన్ని విషయాల్లో నష్టపోయి బాధలు కొని తెచ్చుకుని డిప్రెస్ అయిపోయామో, డిసప్పాయింట్ అయిపోయామో. కానీ ఈ రాత్రి దేవుని వైపు చూడు ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ స్థితిగతులు మార్చగలిగిన వాడు. వాక్యం ద్వారా నేను చాలా బలపరచబడ్డాను. అవిశ్వాసం వల్ల చాలా నేను బాధపడేవాడిని, కానీ వాక్యం వల్ల నేను ఎంతో ఆదరించబడ్డాను, బలపడ్డాను. ప్రైజ్ ద లార్డ్ అండి. ఈరోజు జాన్ వెస్లీ అన్న చెప్పిన వాక్యం చాలా బాగా అద్భుతంగా ఉంది. మా ఊరు నుంచి వచ్చాను, 70 కిలోమీటర్ల దూరము మా ఊరు. నాకు చాలా సంతోషంగా ఉంది. మార్పు లేకున్నాయి, కానీ అన్న వాక్యం విన్న తర్వాత నాలో అనేది యేసుక్రీస్తు నన్ను యేసుక్రీస్తు కోసమే సాక్షిగా ఉండాలని ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాను. ఇక్కడ 3 రోజులు అన్న వాక్యం చెప్తున్నా, దేవుడు వచ్చి మాతో మాట్లాడినట్లుంది. అన్న వాక్యం విన్న తర్వాత మా యొక్క జీవితాలలో మేము చేసినటువంటి పాపములను కూడా గుర్తుకు తెచ్చుకొని వాటిని విడిచిపెట్టి మరలా కొత్తగా నూతనంగా జీవించాలని మేము మా యొక్క హృదయంలో తీర్మానం తీసుకున్నాం. అన్న చెప్పిన వాక్యం ద్వారా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని, ఏదైనా పాపం ఉన్నా కడిగేసుకోవాలని అనే ఆలోచన వచ్చింది. మీరు కర్నూలు పట్టణానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. 3 రోజులు మీటింగ్ లో పాల్గొనడానికి దేవుడు మాకు ఎంతగానో కృప చూపినాడు. చాలా స్పష్టంగా నాతోనే మాట్లాడినట్టు అనిపించింది. అదే కాక మరి మీరు శుక్రవారం రోజు లైవ్ లో నేను పాల్గొన్నప్పుడు మీరు ఇండ్లు లేని వాళ్ళు మీ కుడి హస్తం ఎత్తి లైవ్ లో ఎక్కించనప్పుడు నేను కుడి హస్తాన్ని ఎత్తి మీరు ప్రార్థన చేసినప్పుడు, ముగింపు ప్రార్థన చర్చిలో ఇల్లు లేని వారు కట్టబడదురు కాక అన్నప్పుడు నేను ఆమేన్ ఆమేన్ అన్నాను. అదే విధంగా నేను ఇల్లు కట్టుకున్నాను. సొంత గృహం నాకు ఇచ్చినాడు కేవలం ప్రార్థన ద్వారానే. నీకు ఎన్నో వందనాలన్న దేవునికి స్తోత్రములు.